ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉండండి, నేను మా అన్నయ్యని అడుగుతాను. అన్నయ్య, ఆయన గురించి మీకు తెలియందేమీ లేదు. ఆయన అన్నంత పని చేస్తారు. మీరే చూశారు కదా, ఆ మధ్య విషం తాగి చచ్చిపోబోయారు. నా గుండెల పైన తాలిబొట్టును నిలబెట్టన్నయ్యా. ఈ భూమి మెడలో తాళిని నేను వదిలేశానంటే దానర్థం జరిగిన పెళ్లిని ఆమోదించానని కాదు, తగిన శాస్తి చెయ్యబోతున్నానని. ఈ భూమిని ఊరికే వదిలేను. అనవసరంగా లేని పని ఆర్భాటం చేస్తూ భూమి ప్రాణాల మీదకి తీసుకొచ్చావు కేపీ. బావా, భూమి మెళ్ళో తాళి తెంపేసుంటే కనీసం భూమికి ఈ భూమి మీద 4 నూకలైనా మిగిలేవి. మెళ్ళో తాళుండాలి అన్నావుగా. ఆయనకున్న కోపానికి ఇప్పుడు బావా భూమిని తాళితో సహా సజీవ సమాధి చేసేస్తాడు. నాన్న గగన్, 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 లే నాన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. కాఫీ తీసుకో. కాఫీ తీసుకో. ఇదేంటి నాన్న, చేతులకి పసుపేంటి? ఇది ఏదో పెయింటింగ్ అంటుకున్నట్టుందమ్మా. పెయింటింగ్కి పసుపుకి నాకు తేడా తెలీదా? అది పసుపు. ఎలా అంటుకుంది? ఏమీ అర్థం కావట్లేదు అమ్మా. ఎలా అంటుకుని ఉంటుందంటావు? బాగుందిరా. నేను అడిగిన ప్రశ్నను తిరిగి నన్నే అడుగుతున్నావు. రాత్రి ఎక్కడికి వెళ్ళావు? భూమి ఉదయల పెళ్లికి సంబంధించిన బ్యాచులర్ పార్టీకి వెళ్ళాను. వాళ్ళ బ్యాచులర్ పార్టీకి నువ్వు వెళ్ళావా? కావాలనేం వెళ్ళలేదు. ఫ్రెండ్ ఒకడు బిజినెస్ డీల్ గురించి మాట్లాడడానికి వాళ్ళ ఫ్రెండ్ బ్యాచులర్ పార్టీకి పిలిచాడు. అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళ ఫ్రెండ్ ఉదయ్ అని. భూమి కూడా వచ్చిందా? వచ్చింది. తనెలా ఉందిరా? అమ్మా, ఉదయాన్నే కాఫీ తెచ్చావు, దీంతో పాటు హెడ్ఏక్ కూడా ఇవ్వకు. తనకే బ్రహ్మాండంగా ఉంది. పెళ్లి చేసుకుంటుంది కదా. రే గగన్, మన భూమి అన్న భావన పోక అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. ఇదిగో ప్రశాంతంగా ఈ కాఫీ తాగు. థ్యాంక్ యూ.
రా. రేయ్ గగన్, రేయ్ గగన్, రేయ్ గగన్, బయటికి రారా. రే శరత్ చంద్ర, ముష్టి కోసం వచ్చుంటే చేతులు ముందు పెట్టుకొని అడుక్కోవాలి, అంతేగాని ముందు వెనక చూడకపోతే తన్నులు తింటావు. నోరు ముయ్యరా. ఇంకా నీకు మాట్లాడే అధికారం లేదురా. రాయ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏమనుకుంటున్నారా? నోరు మూసుకొని ఉండవు. ముందు ఆయన ఎందుకు వచ్చారో కనుక్కుందా వాగు. శరశ్చంద్ర గారు, మీరెందుకు వచ్చారో చెప్పండి, లేదంటే అనవసరంగా గొడవలవుతాయి. చెప్పరా. దీని మెళ్ళో తాళెందుకు కట్టావో చెప్పరా. తాళెందుకు కట్టావో చెప్పరా. తాళెందుకు కట్టావో చెప్పరా. తాళెందుకు కట్టావో చెప్పరా. ఎరా, ఆ రోజు పెళ్లి పందిర్లో నా కూతుర్ని ప్రేమించలేదని చెప్పావు. కేవలం నన్ను అవమానించడానికే ప్రేమించినట్టు నటించాను అన్నావు. పెళ్లి కూడా క్యాన్సిల్ చేసి నన్ను అవమానించావు కదరా. మరి అలాంటిది ఎప్పుడెందుకు కట్టావురా తాళి. ఎప్పుడెందుకు కట్టావురా తాళి. ఎప్పుడెందుకు కట్టావురా తాళి. ఎప్పుడెందుకు కట్టావురా తాళి. ఓహో, పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఒక్కసారి అవమానం జరుగుతుంది, నెమ్మదిగా నేను ఆ బాధను మర్చిపోయి మామూలు శరత్చంద్రన్ అయిపోతాను. అదే తనను పెళ్లి చేసుకుంటే నన్ను జీవితాంతం బాధ పెట్టొచ్చు అనుకున్నావురా. రే గగన్, గుర్తుపెట్టుకో, నేను శరత్చంద్రను. నన్ను బాధ పెట్టాలంటే మానసికంగాను ఆర్థికంగాను నువ్వు నా స్థాయికి ఎదగాలి.